హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది తమ దగ్గర ఉన్న పాత అరుదైన నాణాలను వివిధ మాధ్యమాల ద్వారా వేలం వేసి వేలు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ అవకాశం గురించి ఇక్కడ చర్చించుకుందాం. కేవలం 5 రూపాయలకు బదులుగా 5 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రకం డబ్బును చాలా సులభంగా సంపాదించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే 5 రూపాయల నాణెం 5 లక్షల రూపాయలకు అమ్మొచ్చు. ఈ నాణెం చిన్న నాణెం కాదు, ఇది వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. పాత వస్తువులను ఇష్టపడేవారు ఈ నాణెం కోసం వెతుకుతూ ఉంటారు. మీరు దీన్ని ఆన్లైన్ వేలానికి పెట్టొచ్చు. మీ దగ్గర ఉన్నది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోగోతో కూడిన 5 రూపాయల నాణెం అయితే మీరు దానిని ఆన్లైన్లో క్విక్కర్లో విక్రయించవచ్చు. ఈ వెబ్సైట్లో ఈ అరుదైన నాణానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. ఈ కాయిన్ని విక్రయించడానికి మీరు ముందుగా క్విక్కర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాణెం ఫోటోను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో పాత 5 రూపాయల నాణాలు క్రమంగా కనిపించకుండా పోతున్న విషయం మీరు గుర్తుంచే ఉంటారు కదా. అవి కాపర్, నికెల్తో తయారు చేస్తున్నారు. వాటి బరువు సుమారు 9 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు మీరు మీ వద్ద ఉన్న 5 రూపాయల నాణాలను చూస్తే అంత బరువు, మందం ఉండవు. అయితే ఇంత తక్కువ సమయంలోనే పాత 5 రూపాయల కాయిన్లు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. అందుకు ఓ కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్కు పాత 5 రూపాయల నాణాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ముద్రణను నిలిపివేసింది. 5 రూపాయల నాణాల స్మగ్లింగ్ వెనుక కోట్లలో వ్యాపారం ఉంది. కాపర్, నికెల్తో తయారు చేసిన పాత 5 రూపాయల నాణాలను బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో అవి మార్కెట్లో కనిపించకుండా పోతున్నాయి. వాటి చలామణి దాదాపుగా కనుమరుగైంది. అయితే ఈ నాణాలను బంగ్లాదేశ్కు తరలించి వాటిని కరిగించి దాంతో రేజర్ బ్లేడ్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒక 5 రూపాయల నాణెంతో 6 బ్లేడ్లు తయారు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టింది. 5 రూపాయల నాణాల తయారీకి వాడే మెటల్స్ను మార్చాలనే ఆదేశించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.